కిలోమీటర్ దూరం వెళ్తే మొత్తం పాకిస్తాన్ అదంతా. పంట పండించడాన్ని జరాత్ అని అంటారంట. నిమ్మకాయల ప్లేస్ లో ఎక్కువ ఈ ఆరెంజెస్ అయితే యూజ్ చేస్తారు. పుచ్చకాయలు 2 రకాల పుచ్చకాయలు అయితే వేస్తారు ఇక్కడ. ఏవో సౌత్లా అంట. ఇంత వెరైటీగా ఉంది. పంట పండించడానికి కెమికల్స్ ఏం యూజ్ చేయాల్సిన పని అయితే ఉండదు. లెమన్ చూసారా ఎంత పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు ఉన్నాయో. అన్ని నేచురల్ గా ఉంటాయి. కొండలు, ప్రశాంతమైన వాతావరణం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్ లో భాగంగా ప్రెసెంట్ అయితే మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని తుర్కం అనే ప్లేస్ లో ఉన్నాం. ఇదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య ఉన్న బోర్డర్ టౌన్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక కొంచెం 1 కిలోమీటర్ దూరం వెళ్తే మొత్తం పాకిస్తాన్ అదంతా. ఇప్పుడు మనం ఆ విలేజ్ కి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. వెళ్ళే రూట్లో అయితే చాలా చోట అయితే పంట పొలాలు కనిపిస్తున్నాయి. వీళ్ళ లాంగ్వేజ్లో ఏంటంటే అగ్రికల్చర్ని, పంట పండించడాన్ని జరాత్ అని అంటారంట. మనం ఇప్పుడు జరాత్ చూడడానికి వచ్చాం. ఆ పంటకి కావాల్సిన వాటర్, కావాల్సిన కాలువ అయితే తవ్వేసి పెట్టారు. యూజువల్గా ఏంటంటే ఈ పక్కనే మెయిన్ రోడ్ దగ్గర నుంచి చూస్తే కాబుల్ రివర్ అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే ఇది వింటర్ కదా, మొత్తం నీళ్ళన్నీ ఆరిపోయాయి అనమాట. అసలు ఆ రివర్ లోపల వాటర్ లేదు, లేకపోతే అది చూపించేవండి. మొత్తం ఎలా ఉందంటే ఖాళీ స్థలంలో ఉంది, ఎంటీ ల్యాండ్ లాగా. గట్టు అయితే బ్రదరు మోస్తున్నారా తీస్తున్నారా, గట్టు మూహేస్తున్నారు నీళ్ళు వెళ్ళకుండా. మన బ్రదర్ వాళ్ళ ఊరిది లాల్పూర్. పుచ్చకాయలు 2 రకాల పుచ్చకాయలు అయితే వేస్తారు ఇక్కడ. ఇంకా పంట వేయలేదు, బట్ త్వరలో వేస్తారు. అందుకని మొత్తం దున్నుతున్నారు పొలాన్ని. ఇదైతే గార్లిక్, వెల్లుల్లి పంట. సో దిస్ ఆల్ గార్లిక్. వీళ్ళు ఏంటంటే మరీ పెద్ద లార్జ్ స్కేల్లో వేయలేదు, కానీ చిన్నగా అయితే వేసారనమాట. చూడండి, ఇక్కడి నుంచి కొంచెం ఆ ముందు వరకు అయితే ఇక్కడేమో వెల్లుల్లి పంట అయితే వేసారు. ఆ పక్కనేమో పుచ్చకాయలది. మళ్ళీ ఇక్కడేమో పుదీనా, కొత్తిమీర. ఇది పుదీనా, కొత్తిమీర కాదు. అయ్యా, దిస్ ఈజ్ నాట్ కొరియాండర్. దిస్ కొరియాండర్? No, this is called shautala. Shautala? And what does that mean? Shautala means It's a type of food. Which food? This is Afghani food. Shautala in English, what you call? You cannot find this name in English. This is only in Afghanistan. What you will do with these leaves? We will cut them and make them dry. Okay. Like you can call it also sag. Yeah. You add in curries? No, we can cut them and make them dry. After this, we will fry them. Yeah, like this. Fry and eat? Like curry leaves? Curry leaves. So మనం కరివేపాకు వేసుకో. So you can add in curries also? Yeah. మనం కరివేపాకు వేసుకుంటాం కదా, వీళ్ళు ఆ టైప్లో ఈ లీవ్స్. What's the name? Shautala అంట దీన్ని. In Pashto? What is in Dari? Dari also Shautala. ఏవో షౌతలా అంట. ఇంత వెరైటీగా ఉంది. మీరు కరివేపాకు ఆ బ్రదర్ కూడా చూస్తారు కదా, ఆ బ్రదర్కే ఇది ఇంగ్లీష్లో పదం ఏం లేదు, ఇది ఆఫ్ఘనీ ఫుడ్ అని అంటున్నాడు. ఈ పంట ఏంటంటే ఇవన్నీ టొమాటో పంట అనమాట. ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5 ఆ చివరి వరకు 3 నెలల టైం అయితే పడుతుంది అంట టమాటాలు రావడానికి. ఇది పుచ్చకాయ, టమాటర్, వాటర్ మెలన్, టొమాటో, షత్వానా. ఓకే, చలే. ఇందాకంతా అటువైపు చూసాం కదా, ఇటువైపు ఏంటంటే ఎక్కడో ఆరెంజెస్ అయితే పంట వేస్తున్నారంట. ఆల్రెడీ వేస్తారో వేస్తున్నారో తెలీదు. This is the place where we store the kachalan. Kachalan? What is kachalan? What is that kachalan? This one. Oh, what is this? What is in English? I don't know. You just cook this and eat, no? Yeah, like potato. It's it comes like sticky. That one? Yeah. We called చామదుంపలు. చామదుంపలు. మీ సైడ్ ఏమంటారో తెలీదు. మా సైడ్ అయితే చామదుంపలు అంటారు, కొందరు ఏమో చీమదుంపలు అంటారు. బట్ అవ్వనమాట ఇవి. ఇంగ్లీష్లో దీని పదం నాకు కూడా గుర్తుకు రావట్లేదు. సో చామదుంపలు ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు వీడియో తీస్తున్నప్పుడు సడన్గా పదాలు గుర్తుకురావు, ఆ ఫ్లోలో ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కదా. సో అప్పుడప్పుడు తప్పిదం జరుగుతుంది. సో మీరు కరెక్ట్ చేయండి, కానీ తిట్టొద్దు. ఎందుకంటే అసలు
ఇలాంటి ప్లేసెస్లో వీడియో తీయడమే చాలా కష్టం, బట్ తీస్తున్నా కొంచెం లోకల్స్తో సపోర్ట్తోని. చామదుంపలు జిగురు వాళ్ళకి జిగురుగా ఉంటుందని చెప్తే అప్పుడు అర్థమైంది. మన సైడు రైతులు ఏంటంటే తలకి తలపాగా చుట్టుకొని లేదంటే హాఫ్ ప్యాంట్ వేసుకొని లేదంటే లుంగి పంచి కట్టుకొని పని చేస్తారు కదా. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇక్కడ యూజ్ చేసే బట్టలు మనం ఇప్పుడు వేసుకున్నాం కదా, సో ఈ టైప్ ఆఫ్ క్లోత్స్ ఇలాంటివి అవి వేసుకొని తలకి క్యాప్ మాత్రం మ్యాండేటరీగా పెట్టుకుంటున్నారు. కొందరు ఏంటంటే నార్మల్ ముస్లిం క్యాప్ పెట్టుకుంటున్నారు, ఇంకొందరు ఏంటంటే ఖాందారీ క్యాప్ అంటారనమాట. సో నేను కొన్ని వీడియోస్లో వేసుకుంటున్నాను కదా, ఇక్కడ తలకు వెనక వైపు పెట్టుకుంటున్నాను కదా, సో దాన్ని ఖాందారీ క్యాప్ అంటారు. కొందరు అది పెట్టుకుంటున్నారు. ఇంకొక క్యాప్ కూడా ఉంది, రౌండ్గా ఉంటుంది అనమాట, అది బ్రెడ్ షేప్లో ఉంటుంది, ఆ క్యాప్ పెట్టుకుంటున్నారు కొందరు. బట్ చాలా వరకు అగ్రికల్చర్ ఇక్కడ పద్ధతి అయితే ఐ మీన్ డ్రెస్సింగ్ స్టైల్ అవి మారాయి. ఇంకొన్ని మనం పంటలను విజిట్ చేస్తే మనకు తెలుస్తాయి ఏంటి వ్యాపారం ఏంటి, ఏమైనా కొత్తగా ఉంది ఏంటి అనేది. నారింజ పంట దగ్గరికి వచ్చాం. నారింజ వీళ్ళ పాస్టో లాంగ్వేజ్లో కూడా వీటిని నారింజ అంటారంట, మనం నారింజ అంటాం. ఇదిగోండి నారింజ పీక్కొని తినచ్చా? నై ఆల్రెడీ బోల్డ్ కింద పడిపోయి ఉన్నాయి. ఓ ఎన్నిస్తున్నాం నారింజ. ఆహా నైస్ స్మెల్. 3 నారింజకాయలు అయితే ఇచ్చారు అన్నయ్యలు నాకు. భలే గట్టిగా ఉన్నాయి. తిని చూద్దాం. Why it's not tasting sweet? It is orange. Yeah, usually oranges taste sweet, right? No, that's not orange. Another type like. I thought this is a real orange. It will taste sweet. That's why I took 3. 3 తీసేసుకున్నాను ఏవో తీపిగా ఉంటాయి అనుకొని. సో నేను ఆ ఆరెంజెస్ని చూసి స్వీట్ ఆరెంజ్లు అనుకున్నాను. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇవన్నీ కొంచెం వీళ్ళకి ఇక్కడ నిమ్మకాయల ప్లేస్లో ఎక్కువ ఈ ఆరెంజెస్ని అయితే యూజ్ చేస్తారు. ఈవెన్ మనం ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా ఆర్డర్ ఇచ్చినా సరే ఈ కైండ్ ఆఫ్ ఆరెంజెస్ అయితే తెస్తారనమాట, నారింజని. నేనేమనుకున్నా అంటే స్వీట్ ఆరెంజ్ అనుకున్నా, కాకపోతే ఇవి స్వీట్ కాదు, సోర్ ఆరెంజ్, పుల్లని ఆరెంజ్. ఇవన్నీ పంట అంతా అదే. కాకపోతే మనం ఇండియాలో ఎక్కువ పుల్లగా ఉండడానికి అయితే నిమ్మకాయలను వాడుతూ ఉంటాము. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఈ ఆరెంజెస్ని అయితే వాడేస్తున్నారు. నో లెమన్స్, లెమన్ యు నో లెమన్. ఇన్స్టెడ్ ఆఫ్ లెమన్ దిస్ వన్ నారింజ్. నో లెమన్, నారింజ్. లెమన్ పెద్దగా యూజ్ చేయరు వీళ్ళు ఆఫ్ఘనీస్. నారింజ్. ఇన్ ఇండియా ఆరెంజ్ టు ఈట్, లెమన్ చాలా బాగుంది. ఏంటిది ఇది? కొండ ఏంటిది ఇది? భలే ఉంటుంది ఇది, అన్బాక్సింగ్ భలే ఉంటుంది ఇది ఎప్పుడు కొండ. ఇందులో ఎవరు ఏదో బంద్. అచ్చా ఠీక్ హై కోయి బాత్ నహీ. ఈ నారింజ పంట దగ్గరికి అయితే వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది అయితే మంచిగా వెల్కమ్ చేసి నువ్వేం వీడియో తీసుకుంటో తీసుకో అని చెప్పేసి అన్నారనమాట. చూడొచ్చు అందరూ. యువర్స్ ఓ ఆప్కే. థ్యాంక్ యూ తషకర్. వీళ్ళు ఏంటంటే లెమన్స్ కూడా యూజ్ చేస్తారు కానీ చాలా రేరు. నేను ఇప్పటికి వచ్చి మజార్ తర్వాత కాబుల్ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, ఇప్పటికి ఒక 10 రోజులు అయితే అయింది. కాకపోతే ఏ రెస్టారెంట్కి వెళ్ళి ఎప్పుడు తిన్నా సరే ఎవరు నిమ్మకాయ ఇవ్వలేదు. నిమ్మకాయ ప్లేస్లో వీటినే వేస్తున్నారు. ఇవి కూడా చాలా పుల్లగా ఉంది. ఇందాక నేను ఏదో తీపిది ఆరెంజ్ అనుకుని తినేసాను, బట్ అది తీపిది కాదు. అందులో 2 రకాలు ఉంటాయి. ఇక్కడ బాగా ఈ ఆఫ్ఘనిస్తాన్లో నచ్చిన విషయం ఏంటంటే చాలా వరకు ఇక్కడ దొరికే పళ్ళు కానీ లేదంటే కూరగాయలు కానీ అన్నీ న్యాచురల్గా ఉంటాయి. ఎందుకంటే చుట్టూ చూస్తున్నారు కదా, సో కొండలు, ప్రశాంతమైన వాతావరణం, పొల్యూషన్ తక్కువ ఉంటుంది.
ఎక్కువ స్పేస్ అయితే ఖాళీగా ఉంటుంది అనమాట, తక్కువ జనాభా కదా, సో ఎక్కువ ప్లేసు, పంటలు కూడా చాలా బాగా పండుతాయి. ఈ దేశంలో చాలా వనరులు ఎక్కువ ఉన్నాయి. అందులో వీళ్ళ ఎకానమీ కొంచెం మనకన్నా బెటర్గా ఉండడానికి, ఐ మీన్ మన పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే ఎకానమీని కంపేర్ చేయడం కాదు, కానీ వీళ్ళ మెయిన్ ఎకానమీ ఏంటంటే గ్యాసు, ఆయిలు, అగ్రికల్చరు, ఇంకా ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో మనం కొంచెం ఆ నార్త్ ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్తే అటు సైడ్ చాలా వరకు ఇక్కడి నుంచి రష్యాకు కూడా గ్యాస్ సప్లై చేస్తారు, గ్యాసు, ఆయిల్. సో ఇలాంటివి అగ్రికల్చర్ కూడా చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది వీళ్ళ ఎకానమీలో. మంచి మంచి పంటలు అయితే పండుతాయి, చాలా క్వాలిటీ ఉంటాయి. ఎక్కువ ఫెర్టిలైజర్స్ అయితే వాడరు, ఎందుకంటే ఓన్లీ అక్కడక్కడ పురుగులు ఇవి పట్టకుండా అయితే వాడతారు, కానీ ఎక్కువ ఫెర్టిలైజర్స్ అయితే అవి మొగ్గడానికి వాడరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పుచ్చకాయ ఇది వేసారనుకోండి, అది బాగా రంగు రావాలి అని చెప్పేసి దానికంటూ ఏమి కలర్లు యాడ్ చేయడం కానీ, దానికంటే ఏమైనా కెమికల్స్ యాడ్ చేయడం కానీ అలాంటివి యాడ్ చేయరు. న్యాచురల్గానే మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. పంట పండించడానికి కెమికల్స్ ఏం యూజ్ చేయాల్సిన పని అయితే ఉండదు. సో అదైతే ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఫ్రూట్స్ అవి మంచి టేస్టీగా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి, చాలా హెల్దీ అని చెప్పేసి. ఈ లాల్పురా విలేజ్ స్టార్టింగ్లోనే వ్యవసాయ పంటలు అవి అన్నీ ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ లోపలికి వస్తే మనమైతే ఇక్కడ పల్లెటూరు లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. పెద్ద విలేజ్ ఏం కాదు, కొంచెం చిన్న విలేజే. కాకపోతే మెయిన్గా మనం ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఎవరంటే, మనం పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ని అయితే మీట్ అయ్యాం, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసే ఆ బ్రదర్ అనమాట. కాకపోతే ఇప్పుడు బోర్డర్ క్లోజ్ ఉండడం వల్ల వాళ్ళకి పనేం లేదు, ఖాళీగా ఉన్నారు. మేము తిరిగి మా విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం అంటే డ్రాప్ చేయమన్నారు మమ్మల్ని. నేనునా ఇంకొక బ్రదర్ అయితే వచ్చాం కదా పాకిస్తాన్ బోర్డర్ వరకు. సో డ్రాప్ చేయమంటే సరే మాతో పాటు రండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాం, వాళ్ళకి విలేజ్ కూడా నాకు చూడాలనిపిస్తుంది అని చెప్పగానే సరే అని చెప్పి వాళ్ళ విలేజ్కి అయితే ఇన్వైట్ చేసి నన్ను అయితే వాళ్ళ విలేజ్కి అయితే తీసుకొచ్చారు. మెయిన్గా ఈ లాల్పురా విలేజ్లో ఏంటంటే ఇక్కడ ఎక్కువ గోధుమలు, తర్వాత పుచ్చకాయలు, ఇంకా పత్తి ఇలాంటివన్నీ అయితే పండుతూ ఉంటాయి. ఇంకా ఆరెంజెస్ కూడా, ఐ మీన్ చెప్పాను కదా వీళ్ళ లాంగ్వేజ్లో నారింజ అంటూ ఉంటారు, అవి కూడా బాగా ఎక్కువ పండుతాయి అనమాట. ఇక్కడ తక్కువ రేట్లో అయితే దొరుకుతాయి. కాబుల్లో చాలా వరకు కూరగాయలు పళ్ళ వ్యాపారం చేసే వాళ్ళు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పల్లెటూర్లకి ఒక 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్ల దూరం వచ్చి ఇక్కడ నుంచి బల్క్లో కొనుక్కొని తిరిగి అక్కడ కాబుల్కి కానీ ఇంకా పెద్ద పెద్ద సిటీలకు కానీ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటూ ఉంటారు అనమాట, కొంచెం లాభానికి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మంచి ఫ్రెష్ దొరుకుతాయి, తర్వాత తక్కువ రేటుకు దొరుకుతాయి అనమాట, హ్యూజ్ క్వాంటిటీలో. అందుకనే ఇక్కడ వరకు రావడానికి అయితే ప్రిఫర్ చేస్తారు. ఈ గ్రామంలో దాదాపు 30,000 నుంచి 40,000 మంది అయితే నివసిస్తున్నారనమాట. అండ్ వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఏంటంటే పాస్టో లాంగ్వేజ్ అనమాట, డారీ ఎక్కువ మాట్లాడరు ఇటువైపు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో 2 నేషనల్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి, ఒకటి దారీ, ఇంకోటి ఏమంటే పస్టో. ఈ చుట్టుపక్కల ఈ జలాలాబాదు, తర్వాత ఈ తోర్కం, పాకిస్తాన్ బోర్డర్, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే పోస్టోనే. ఈ పాస్టో లాంగ్వేజ్ ఏంటంటే పాస్టో ట్రైబ్ అనమాట ఒకటి, ఆ ట్రైబ్ మాట్లాడే లాంగ్వేజే పాస్టో లాంగ్వేజ్. ట్రైబ్ అంటే మనం యూజువల్గా ఈ డిఫరెంట్ కలర్ఫుల్ డ్రెస్సులు అలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అలా ఏం ఉండదు. సేమ్ అందరు ఆఫ్ఘనీస్ ఒకేలా ఉంటారు, కాకపోతే వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్, వీళ్ళ కల్చర్ లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట దారీ పీపుల్ కన్నా. ఇప్పుడు మనం ఈ లాల్పురా విలేజ్లో ఒక గ్రౌండ్లో అయితే ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నపిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారు. ఇటువైపు అయితే కొందరు ఆడుతున్నారు, సో ఇటువైపు అయితే కొందరు ఆడుతున్నారు. ఓ పూరా ఆఫ్ఘనిస్తాన్ సైడ్ హేనా और పాకిస్తాన్? ఆఫ్ఘనిస్తానా? ఈ కొండలు ఈ అంతా అయితే ఆఫ్ఘనిస్తాన్, ఈ కొండల అవతల అయితే అటువైపుకి వెళ్ళిపోతే అదంతా పాకిస్తాన్ అనమాట. ఈ లోకల్ గ్రౌండ్, వీళ్ళే పిచ్ తయారు చేసుకొని ఇక్కడైతే ఆడుకుంటున్నారు. చూసారా ఎంతమంది ఉన్నారు పిల్లలు. ఇక్కడ మనం ఇటు ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్ సైడ్ అయితే క్రికెట్ ఆడే వాళ్ళని మనం ఎక్కువ చూడొచ్చు, ఎందుకంటే పాకిస్తాన్లో కూడా చాలా పాపులర్ స్పోర్ట్, ఇండియాలో పాపులర్ స్పోర్ట్, ఈ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆడుతూ ఉంటారు. అది కాకపోతే మనం ఈ మజార్ సైడ్, తర్వాత కాబుల్లో కొందరు, ఇంకా వేరే సైడ్ ఐ మీన్ నార్త్ ఆఫ్ఘనిస్తాన్ సైడ్ వెళ్తే అక్కడ ఏంటంటే ఎక్కువ ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. 6 చక్కర్ మార్. ఈ బుడ్డోళ్ళ క్రికెట్ అయితే చూస్తున్నాం, పెద్దోళ్ళు ఎవరు ఆడట్లేదు. ఓ అవుట్ 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 అవుట్.
That is a very man. He got out in front of the video. Red-handed he caught. Oh. चा ये कौन सा बॉल है इतना रेडियम बॉल है ऐसा एक बार दिखा दो हाँ దే ప్రిపేర్డ్ దిస్ బాల్ వీళ్ళు ప్లాస్టర్ మొత్తం చుట్టేసుకుని వీళ్ళ బాల్ వీళ్ళే తయారు చేసుకున్నారు కమ్ విల్ గో దేర్ వీళ్ళ బాల్ మాత్రం భలే ఉంది అసలు భలే బౌన్స్ అవుతుంది అసలు ఇలాంటి ప్లేస్లో కూడా చూసారా ఇక్కడ పిచ్ అంతా ఒక రకంగా ఉంది అక్కడేమో మొత్తం గచ్చు టైప్లో ఉంది ఎంత బౌన్స్ అవుతుందో చూడండి బాల్ మీరు తమ్ముడు యార్కర్ ఇప్పుడైతే ఇంకొక క్రికెట్ గ్రౌండ్ దగ్గర అయితే ఆగాం ఇక్కడైతే అందరూ పెద్దవాళ్ళు అయితే ఆడుకుంటున్నారు కాకపోతే వీళ్ళందరూ ఆడే బాల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అది చాలా ఎక్కువ బౌన్స్ అవుతుంది అనమాట డిఫరెంట్గా వైట్ కలర్లో బాగా మెత్తగా రేడియం బాల్లో ఉంది అది అదిగోండి బాల్ ఇటు వస్తుంది ఇక్కడ కూడా ఆడుతున్నారు కరెక్ట్గా ఇదైతే సన్సెట్ టైము ఆ బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత ఆరెంజ్గా భలే ఉంది ఇవంతా అయితే కాలీఫ్లవర్ పంట చూసారా ఎంత పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు ఉన్నాయో ఎంత పెద్ద పెద్ద కాలీఫ్లవర్ పెద్దది ఈ పంట అంతా అదే కాలీఫ్లవర్ పంట ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో వింటర్ టైంలో అయితే ఎక్కువ ఈ కాలీఫ్లవర్స్ని పండిస్తూ ఉంటారు షౌతలా that flowers not it's something we don't know name some mad crop ఒక్కొక్కటి అంత సైజ్ ఉందో చూడండి అసలు కాలీఫ్లవర్ ఇట్ విల్ బి ఐ థింక్ 5 kilo maybe yeah maybe in the price of this maybe like 5 Afghani or 10 Afghan 5 Afghani 10 Afghani ఓకే ఇంత పెద్ద కాలీఫ్లవర్ కూడా మహా అయితే 5 నుంచి 10 Afghani అయితే ఉంటుందంట అంటే ఒక 20 రూపాయలు ఇంత పెద్ద కాలీఫ్లవర్ కూడా బాగా యా వెరీ బిగ్ బట్ ఆల్ న్యాచురల్ ఎస్ ఇవన్నీ న్యాచురలే వచ్చి ఇలాగ వీడియో తీసుకుంటాం అనగానే వెళ్ళండి అని చెప్పేసి అన్నారనమాట ఇలా ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు అయితే ఉన్నారు కదా తషకోర్ చూసారు కదా ఈ డిఫరెంట్ క్రాప్స్ అయితే చూపించాను ఇక్కడ అగ్రికల్చర్ అది ఎలా చేస్తారో చాలా వరకు పొలాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా దున్నుతున్నారు ఇంకా కొన్ని ఏంటంటే ఆల్రెడీ పంట వచ్చేసాయి బట్ ఆ మిడిల్ స్టేజ్లో అయితే మనం ఉన్నాం అనమాట అందుకనే అక్కడ ఎంత కుదిరితే అంత అయితే మీకు చూపించాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో వ్యవసాయ పంటలు అవి ఎలా ఉంటాయి అంటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందట అంటిల్ దెన్ బాయ్